సరే, మనం ఎక్కడ ఉన్నాము? 4వ బోర దగ్గర ఉన్నాము. 3 యొక్క విషయాలను చూసాం మనం. ఇవి మనం ఎక్కడ ఉన్నామంటే 4 బోర వద్ద ఉన్నాము. 3 విషయాలు క్లుప్తంగా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దినమున 4వది కూడా దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రకటన గ్రంథము తెరిచినట్లయితే మీ బైబిల్లో 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండినట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండినట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. చాలండి. మనం మొదటి బోర ఊదినప్పుడు ఏం చూసామండి? అగ్ని అంటే వడగండ్లు చూసాము. రెండో దాంట్లో ఏం చూసాము? ఒక సముద్రంలో పడుతున్న ఒక అగ్నిని చూసాము. మూడోదిగా మనం ఏం చూసామంటే నదుల మీద పడేది చూసాం. ఇప్పుడు 4వది మనం ఏం చూస్తున్నామంటే సూర్యుడి మీద, చంద్రుని మీద, నక్షత్రాల మీద పడుతున్నది దాని నుంచి. అంటే అవి 1/3 నాశనం అయ్యేవి చూస్తున్నాం. అవి ఎలా నాశనం అవుతున్నాయని చెప్తున్నాడు? చీకటిగా అవుతున్నాయి అంటున్నాడు. సరే, చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే దాంట్లోకి వెళ్ళే ముందు, అన్నా ఇప్పుడు తమ్ముడు, ఇప్పుడు ఇప్పుడు ఈ చదువుతుంటే మనకు ఉన్న విశ్వాసం అనేది పడిపోతుంది కదా, ఇలాంటివి ఇవి మనం చదవడానికి ఈ దేవుడు మన ఇది ఒక చిత్తంలో ఉంటుందా? దేవుడు ఇలా ఇతరులకి దీని గురించి కూడా చెప్పమంటాడా అని అంటే ఖచ్చితంగా చెప్పమంటాడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం దాని గురించి క్లుప్తంగా ఉంటుంది. క్షమించండి, యోహాను సువార్త 16:8. ఇతరులు మనకి ఈ విషయాలు పంచుకున్నప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసం అనేది ఖచ్చితంగా పడిపోతుంది కదా. వాళ్ళతో మనం ఈ విషయాలు మనం మాట్లాడొచ్చా, దీన్ని కూడా ఒక సువార్తగా మనం ప్రకటించవచ్చా అంటే అక్కడ రాయబడిన విషయం చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. చాలు, లోకులు చదవక. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. చాలు. దేవుడికి ఏం చెప్తున్నాడు? పాపం విషయం అలాగే, జీవం విషయం అలానే, ఎలాగైతే తీర్పు గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. అంటే తీర్పు గురించి క్రీస్తే మాట్లాడుతున్నాడు. అంటే ఇతరులకి సాక్ష్యంగా చెప్పుతున్నాడు ఆయన. అంటే నిశ్చయంగా మనం కూడా ఏం చెప్పచ్చు? ఇతరులకి దాని గురించి బయలుపరచవచ్చు, మనం మాట్లాడచ్చు. దీని ద్వారా మన యొక్క నిరీక్షణ కింద జారదండి, మనకి నిరీక్షణ ఇంకా పెరుగుతుంది. ఇంకా ఇలా జరుగుతుంది, జరగబోతున్న విషయం మనం ఈ స్థితిలో ఉండకూడదు. దేవుళ్ళని కట్టబడాలి, దేవుళ్ళలోనే ఉండాలి, దేవుళ్ళలోనే మనం గమ్యంగా మార్చబడాలి. ఇలా ప్రేరేపణలతో కూర్చోండి. ఈ విధంగా మనం ఇతరులకు చెప్పగలిగితే మనము ఖచ్చితంగా ఆ సువార్త అనేది రేపు దినమున జరగకుండా వారు తప్పించిన వారిగా మనము ఉంటాము, వారు తప్పించబడేవారుగా వారు ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మనం నిశ్చయంగా ఇతరులకు దీని నిమిత్తం మనం చెప్పచ్చు. ఏది దేవుడి యొక్క రక్షణ గురించే కాదండి, రేపు జరగబోయే విషయముల నిమిత్తం క్రీస్తే చెప్తున్నాడు అక్కడ. మనమును కూడా ఆ విషయమును చెప్పవచ్చు. సరే, మనకి ఈ విషయం చూస్తుండగా మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ? 8వ అధ్యాయం 12వ వచనంలో సూర్యునిలో 3వ భాగము, చంద్రునిలో 3వ భాగము, నక్షత్రంలో 3వ భాగము నాశనం అవుతుంది అని చెప్తున్నాడు. మనకి ఇది ఎలా నాశనం అవుతుంది? ఎలా దేవుడు ఎలా చెప్తున్నాడు? మనం చూస్తున్నాం. దేవుని ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ భూమిని సృజించిన విధానం రాయబడింది. ఒకసారి తీయగలుగుతారా? ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల బంధు జ్యోతులు కలుగునుగాక నీయు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక నీయు, భూమి మీద వెలిగించుటకును అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండుగాక నీయు పలికెను. ఆ ప్రకారం ఆయను. రైట్, ఇక మనం చూడగలిగితే ఏం చూస్తున్నాము? దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను తయారు చేసిన విధానం చూస్తున్నాము.
ఈ విషయాన్ని మనం చూడగలిగితే, ఇంకా క్లుప్తంగా చూడగలిగితే మరలా వివరంగా చదువుతారక్క? చిన్నగా చదవండి, దాన్ని మనం ధ్యానిద్దాం. మళ్ళీ చెప్పిన రిఫరెన్స్ దేవుడు చదువు. దేవుడు పగటిని ఉమ్, రాత్రిని ఉమ్, వేరుపరిచినట్లు ఉమ్, ఆకాశ విశాలమందు జ్యోతులు కరుగును గాక నీయు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఎండుగాక నీయు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక నీయు పలికెను. చాలా. ఆ ప్రకారం ఆయను. ఇక్కడ దేవుడు భూమి మీద సూర్యుని చంద్రుడిని తయారు చేయడానికి మొదటి కారణం ఏంటి అంటే, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములు సూచించుంటాయి అంట. అంటే మనం ఒక దినం ఇవాళ గడుపుతున్నామంటే అది దేని మీద ఆధారపడి ఉందండి? సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ఉంది. ఒక సంవత్సరం గడుస్తుందంటే ఎవరి మీద ఆధారపడి ఉంది? సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ఉంది. ఒక సూచన అంటే మనకు క్లైమేట్ చేంజెస్ జరుగుతున్నాయి అంటే దీనికి దేని మీద ఆధారపడి ఉంది? సూర్యుని యొక్క ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంది. సమస్తమును మానవాళి యొక్క జీవన విధాన శైలిని ఏది నిర్ణయిస్తుంది? ఒక దినము ఇది, ఒక దినము జరుగుతుంది, ఒక దినం అయిపోతుంది అని మనకి ఎలా సూచించబడుతుంది అంటే, ఒక సూర్యుని చంద్రుడిని కాల పరిమితులుగా పెట్టిన దేవుడు మనకి అవి దేనికి నిమిత్తం ఉంచాడంటే, మనకు జరుగుతున్న జీవన విధానం నిమిత్తం. అంటే ఉదయకాలం అంతా పని చేయాలి, రాత్రంతయు విశ్రాంతి దినముగా. ఉదయకాలం అంతా మన పనిపాట్లలో, రాత్రంతయు మన శరీరానికి కావాల్సిన నిద్ర ద్వారా, ఇది రీతిగా అంటే ఉదయం పని చేయుటకు సాయంత్రం మన శరీరాలను బాగు చేసుకునేందుకు నిద్రగాను దేవుడు మనకు అనుగ్రహించిన మొదటి భాగ్యం సూచన ఇది. రెండోది ఏమంటున్నాడు? సంవత్సరముల గురించి మాట్లాడుతున్నాడు, నెలల గురించి మాట్లాడుతున్నాడు, దినముల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి ఒక ప్లాన్ చేసుకోవాలంటే, అంటే తన యొక్క ఆర్థిక స్థితి కానీ, లేదు అనుకుంటే తన యొక్క జీవిత విధానాన్ని, వైఖరిని నిర్ణయించుకోవాలంటే దేని మీద ఆధారపడి? ఒక రోజు మీద ఆధారపడి ఉంటుంది. ఒక రోజు మీద ఆధారపడి ఉన్న దాన్ని ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని, తనకు ఆలోచన ఉంచుకొని, దేవుణ్ణి చేసిన దాన్ని దుర్వేగం చేసి, పాడు చేసి, వాడి యొక్క మనసులో ఉన్న దాన్ని బయటపెడుతున్నాడు. ఇప్పుడు ఈ సూర్యుడిని చంద్రుడిని నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? సూర్యుడు చంద్రుడు దేనికి నియమించబడ్డాయి అనుకున్నాము? సమయాలకి నియమించబడ్డాయి. ఈ సమయాలకి నియమించబడ్డ విషయమును దేవుడు ఏం చేస్తున్నాడు? అది దేవుని విషయంలో వాడకుండా వారి యొక్క స్వబుద్ధి కింద, అంటే మనకి ఈ లోకంలో ఏముందని చెప్పుకుంటున్నాము? ఏమి తిందామా, ఏం తాగుదామా, ఎలా సృష్టించుదామా, ఈ విషయాలే చూస్తున్నారు. కానీ దేవుని యొక్క చిత్తం ఏమున్నది? దేవుని యొక్క నిర్ణయం ఏమున్నది? దేవుని మన పట్ల ఉంచిన కార్యం ఏంటి? అవి చూసేవారు ఎవరునూ లేరు. దేవుడు ఎలా అంటున్నాడు? నోవాహు దినములు పాడవుతాయి అంటున్నాడు. అట్టుగా పాడవాలంటే ఏమైనట్టు? మానవుని జీవితం అంతా నాశనమై, అంటే ఆ యొక్క మార్గాలు కనుమరుగైపోవాలి, దేవుని మార్గం ఉండకూడదు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వస్తుంది. ఇందు నిమిత్తము అంటే ఒక మనిషిని యొక్క గడియలు ఎలా చూస్తున్నాడు? సూర్య చంద్రుల ప్రకారం చూస్తున్నాడు. కాబట్టి వాడు ఏం సంపాదించినా, ఎలా పని చేయాలనుకుంటున్నా ఉదయకాలంలో అలా పనిచేస్తాడు. కాబట్టి దేవుడు తర్వాత నాశనం చేయాలనుకుంటుంది సూర్య చంద్రుడు ఒక్కో వంతు నాశనం చేస్తున్నాడు అంటున్నాడు. మనం చూడగలిగితే మొదటి నుంచి దేవుడు సృష్టిని ఎలా చేసుకుంటూ వెళ్ళాడు? శూన్యంలో ఉన్న దాన్ని భూమిని తయారు చేశాడు. ఇలా చదువుకుంటూ వెళ్ళి మనం ఎక్కడ చదువుతాం? మనిషిని తయారు చేస్తామని చదువుతాం. చివరి నుంచి దేవుడు నాశనం చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఫస్ట్ చెట్లు నాశనం చేశాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? సముద్రములు, నదులు. ఇప్పుడు మూడవది ఏంటిదంట? సూర్య చంద్రులు. అంటే దేవుడు వెనక నుంచి నాశనం చేసుకుంటూ వచ్చి ఏం చేస్తాడు? మరలా శూన్యానికి తీసుకువస్తాడు. దీని నిమిత్తం జరగవలసిన కార్యాల నిమిత్తము దేవుడు తర్వాత దాన్ని దేని మీద తన యొక్క బోర ఊదిస్తున్నాడంటే సూర్య చంద్ర నక్షత్రాల మీద బోర్ను ఊదిస్తున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో చదువుతుంటే అక్కడ ఏముంది? 3వ భాగం చీకటి కమ్మెను. ఏంటి చీకటి? సూర్య చంద్రుల మీద చీకటి ఎలా కమ్ముతుంది అని ఆలోచిస్తే ఇది మన సైంటిస్టులు తీసిన ఫోటో అండి. ఈ సూర్యుడి మీద ఏం కనిపిస్తుందంటే, అండ్ మీకు అర్థం కావాలంటే సునామీలు తెలుసు కదా, అలానే దీన్ని సోలార్ సునామీ అంటారు. ఏమంటారు? సోలార్ సునామీ అంటే సూర్యునిలో కదిలే భూకంపాలు, దానిలో జరిగే కొన్ని మార్పులు, దాని ద్వారా ఏం తయారవుతుందంటే నల్లగా మారుతుందని మనకు తెలియజేయడం జరిగింది. ఇది 2012 నార్త్ ల్యాండ్లో సోలార్
సునామీ అని వచ్చేసి అది ఎలా కనిపించిందంటే పచ్చగా కనిపించి ఒక రేస్లా కనిపించింది. ఆ దేవుడు మన భూమి చుట్టూ ఏం పెట్టాడు అనుకున్నాము? ఈ రకంగా కవచం పెట్టాడు. అదే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉగ్రత దినమున ఆకాశములు ఏమవుతాయంట? ఒక గ్రంథం చుట్టబడినట్టుగా అవి తప్పుకుంటాయి. ఎందుకు తప్పుకుంటే ఆ రక్షణ కవచం ఎప్పుడైతే తప్పుకుంటుందో దేవుని యొక్క ఉగ్రత అనేది దేవుడు ఏదైతే నాశనం చేయాలనుకుంటున్నాడో దాన్ని మన భూమి మీదకి పడేలాగా చేస్తాడు. అంటే చూస్తున్నారు ఇక్కడ ఇమేజ్, దాంట్లో వస్తున్న సునామీ ఇది. సూర్యునిలో కరిగిన కొన్ని రియాక్షన్స్ ద్వారా, అంటే అక్కడ జరిగిన సునామీ, సోలార్ సునామీ అంటే వేడి గాలులు మన యొక్క భూమి యొక్క దాని ఏమంటారంటే మ్యాగ్నెట్ ఫీల్డ్ని అలా టచ్ అవుతున్నప్పుడు ఏమైందంటే ఇది 2012లో జరిగిన సంఘటన, అది వెనక జరిగిపోయిందండి. ఇలా జరగడం వల్ల ఎక్కడ ఇవన్నీ తెలిసినాయి అంటే 2012 నార్త్ ఐస్లాండ్లో సోలార్ సునామీ రావడం జరిగింది. ఇవన్నీ జరుగుతాయా అని ఎవరికైనా ముందు చెప్పాడా? చెప్పాడండి. ఎవరికి చెప్పాడు? ఏవేలు గ్రంథం చూద్దామా? 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చూడగలుగుతారా? ఎన్నో అధ్యాయమ్మా? 2 నుంచి 10 దాకా. 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ప్రకటన గ్రంథమేనా? ఏవేలు. మీరు చూసిన ఫొటోస్ అన్నీ మారుతున్న సూర్యునిలో కదులుతున్న స్పాట్స్ అండి. మీరు గమనిస్తే అక్కడక్కడక్కడ నల్ల మచ్చలు కూడా. చదవండి అక్క. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. అంటే ఈ విషయం ఎవరికి చెప్పారు? ముందుగానే చిన్న ప్రవక్త గారికి ఈ విషయాలన్నీ బయలుపరిచాడు దేవుడు. నిజంగా ఇవన్నీ మనం సంఘం ఎత్తపడిన తర్వాత జరుగుతాయా? అలా చెప్పడానికి మన దగ్గర ఏమైనా రెఫరెన్స్ ఉందా అంటే, 1 తెస్సలోనిను 5వ అధ్యాయం 9వ వచనం మనం చూడగలిగితే అక్కడ చక్కగా రాయబడి ఉంది. చూద్దామా? 1 తెస్సలోనిను 5వ అధ్యాయం 9వ వచనము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలవకు నియమింప. మన దేనికి నియమించాడంటే ఆయన రక్షణ నిమిత్తమని నియమించాడే కానీ ఉగ్రత శోధనలోకి వెళ్ళే రీతిగా కాదండి. అంటే ఇప్పుడు ఈ సంఘటనలన్నీ జరిగేవన్నీ ఏమవుతున్నాయంట అంటే ఇవి మన్నీ రహస్యపు సంఘం ఎత్తబడిన తర్వాత ఇవి జరగవలసిన కార్యాలు. చాలామంది దీన్ని ఎలా వివరిస్తుంటారంటే మొత్తము 7 ఏళ్ళు శ్రమల కాలం అంటారు. 7 ఏళ్ళు శ్రమల కాలం ఎలా పోలుస్తారంటే 3.5 సంవత్సరాలు ఒక రీతిగా, మిగతా 3.5 సంవత్సరాలు మహా గొప్ప శ్రమలుగా పోలుస్తారు. 3.5 సంవత్సరాలు ఏమి పోలుస్తారంటే శ్రమల కాలముగా, 3.5 ఏం చేస్తారంటే మహా గొప్ప శ్రమల కాలముగా మారుస్తారు. అంటే ఈ 4 కూడా దేనికిలాగా ఉన్నాయంటే శ్రమల కాలం గురించి సూచిస్తుంది. మిగతా 3.5 ఈ సంవత్సరంలో దేనికి చూపిస్తుంది? మహాఘోరమైన శ్రమ కాలంగా సూచించబడుతుంది. ఈ విషయం మనకి ఎక్కడ అర్థమవుతుంది? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. మరియు నేను చూడగా ఆకాశ మధ్యనున్న ఒక పక్షిరాజు ఎగిరుచుచు బోర్లు ఊదుచున్న 3 దూతలు బోర్ల శబ్దమును బట్టి భూమి నివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అంటే తర్వాత ఇప్పుడు దా జరిగింది. మనకేం చూసాము? 7 ముద్రలు ఓపెన్ అవడంలో 7వ ముద్రలో మాట్లాడుతున్నాము. అంటే ముద్రలో మొదటి 4 ముద్రల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏం చూసాము? మరణం చూసాము, ఆకలి చూసాము, ప్రతిదీ ఘోరమైనగా చూసాం. అంటే దీంట్లో మనం ఉన్నాం. దాని తర్వాత 6వ ముద్రలు వచ్చేసరికి మనం ఏమైపోయామంటే 6వ ముద్ర నుంచి 7వ ముద్రలోకి ఎత్తబడి సంఘంగా ఉన్నాం. ఈ 7వ ముద్రకు దగ్గర వచ్చిన తర్వాత నుంచి ఎన్ని ముద్రలు ఓపెన్ అయినాయి? 3 ముద్రలు ఓపెన్ అయిన తర్వాత 4వ ముద్రకి ఓపెన్ అవుతున్న సమయంలో వారి కన్నులు తెరపడ్డాయి. అయ్యో అయ్యో అని వారు ఏం చేస్తున్నారు? మొర పెడుతున్నారు. అంటే గుండెలు ఏం చేస్తున్నారు? బాదుకుంటున్నారు ఆ టైంలో.
అంటే దేవుని యొక్క ఉగ్రత అప్పుడు దాకా వాళ్ళకి తెలియలేదు. అంటే ప్రతీది కూడా మిగతావన్నీ ఎలా ఉన్నాయి, ఇంతకుముందు ఎలా అయితే జరుగుతాయి వాటిలో ఇది ఇంకోటి. అంటే ఒక కోవిడ్ ఎలా అయితే ఎప్పుడు చూడండి ఒక కోవిడ్ ఎలా వచ్చిందో అలానే ఒకలాగా వచ్చింది అనుకుని భావించి ఉండొచ్చు ఆ టైం వరకు. వారికి అలాంటి మెలకువ లేకుండా ఎప్పుడైతే ఇది జరుగుతుందో దూత ఎప్పుడైతే కనిపిస్తాయో బోర ఊదుతున్నప్పుడు అప్పుడు వారు దుఃఖిస్తారు. ఇది అన్నీ ఎప్పుడు జరుగుద్ది? రహస్యపు సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు శ్రమకాలం. దాంట్లో 3.5 శ్రమకాలం అనేది ఏమంటారు? శ్రమకాలం అని పోలిస్తే ఈ మిగతా 3.5 సంవత్సరాలు ఏమని పోలుస్తారంటే మహా గొప్ప శ్రమకాలంగా పోలుస్తారు. దాని తర్వాత తెగులొస్తాయండి. మిడతలు వచ్చి కుట్టడం, చావాలనుకుంటున్నా కూడా చనిపోలేకపోవడం, మరణాలనేది లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటే అవి మన తర్వాత దినంలో చూద్దాం. కాబట్టి ఈ 4 మాత్రం మనం విడివిడిగా మాట్లాడుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత అధ్యాయం నుంచి మనం ఏం చేస్తామంటే ఒకే పాటుగా మొత్తం 3 ఇంకా మిగతా ఉన్న 3 బోర్ల గురించి ఒకేసారి మనం మాట్లాడతాం. ఎందుకంటే ఆ 3 ఒక సెట్, ఈ 4 ఒక సెట్. ఈ 4 ఎప్పుడు జరుగుతాయి అంటే 3.5 సంవత్సరాలు జరుగుతాయి. మిగతా 3 ఎప్పుడు జరుగుతాయంటే మిగతా ఉన్న 3.5 సంవత్సరాల్లో జరగవలసిన కార్యాలు. దాంట్లో 4వ బోర గురించి మనం వివరంగా చూడగలిగితే సూర్య చంద్రులను దేవుడు ఏ ఉద్దేశంతో తయారు చేసాడు? మనిషి యొక్క జీవన విధానాన్ని కొనసాగించుటకు, అంటే ఒక రోజు నిర్ణయించుటకు దేవుడికి పెట్టిన ఆ ఒక రోజు నిర్ణయించే దాంట్లో మనుషులే దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నాడా? తన యొక్క సొమ్ములకి పాపం చేయుటకు దేవుడి నుంచి తృణీకరించబడి ఎవరైతే దోషములతో, నిందలతో, అపరాధములతో దేవుని నుంచి దుఃఖించుచు దేవుని నుంచి దూరం అయిపోతున్నగా జీవిస్తున్నారా? అంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నా రాక సమయంలో ఎలా ఉంటాయి అంటున్నాడు, లోతు వలె, నోవాకు దినముల వలె పాడైపోయి ఉంటుందండి. అంటే ఖచ్చితంగా ఈ భూమిలో ఎందుకు ఖచ్చితంగా ఏంటండి, నిజంగానే అయ్యింది అది. మనం కోర్టు లాస్ చూసినా, లేదంటే బయట ఉన్న కల్చర్ చూసినా, ఎన్విరాన్మెంట్ చూసినా ప్రతిదీ కూడా ఏమైంది? నాశనం, ఎంతనూ పాడైపోయింది. ఎంతలా పాడైపోయిందంటే ఆ కాలంలో కన్నా దారుణంగా పాడైపోయింది. చాలా ఘోరాతి ఘోరంగా బయట సొసైటీ అనేది చాలా కానీ చాలా, అంటే ఆ కాలమే నయం అనిపిస్తుంది ఒక రకంగా. ఇంకను అంత దారుణ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట నిశ్చయంగా జరుగుతుంది. దీనిలో మనకు చూసినట్టే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. జెఫన్యా 1:15. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా 1:15 అన్నాక 1:15 ఆ దినము చదవండి. ఆ దినము ఉగ్రత దినము, శ్రమను, ఉపద్రవమును, మహానాశనమును కమ్ము దినము, అంధకారమును, గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను, గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాగనాదమును వినబడును. చాలు. ఇదే విషయంని ఎవరు మాట్లాడుతున్నారు? జెఫన్యా గారు తన యొక్క గ్రంథంలో లెక్కించడం జరిగింది. ఏమని మాట్లాడుతున్నాడు? సూర్యుడు, చంద్రుడు ఎలా మారుతారంట? చీకటిగా మారుతారంట. సరే, ఇప్పుడు సూర్యుడు మొత్తం చీకటి అంటున్నాడా? ఒక వంతు మాత్రం చీకటి అంటున్నాడా? కేవలము ఒక వంతు. మరి మిగతా ఉన్న 2 వంతులు ప్రకాశం మన మీద పడుతుంది కదా అంటే, ఒకటి మీరు గమనించగలిగితే మనకు కొన్నిసార్లు వర్షం పడేటప్పుడు మేఘాలన్నీ కూడా ఆవరించి ఉన్నప్పుడు సూర్యుడు కనిపించడు. అప్పుడు ఎలా కనిపిస్తే కారు మబ్బులతో చీకటిగా కనిపిస్తుంది. అంటే రేపుడు దినమును కూడా ఇదే జరుగుతుంది. అంటే సూర్యుడు కనపరచబడడు, అంటే బయటకు కనిపించడు. ఎందుకంటే తనలో ఉన్న ఒక వంతని ప్రకాశం అనేది ఏమవుతుంది? చీకటికి మాయమవుతుంది. ఇలా చీకటికి మాయమైన దాన్ని మన వల్ల ఏమంటున్నారంటే బ్లాక్ హోల్ అని తయారవుతుంది. ప్రతి మన చుట్టూ ఉన్న ప్రతి నక్షత్రాలు, ఇలాంటి కోట్లాది నక్షత్రాల్లో పక్కన నక్షత్రాలు గమనిస్తుంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే అది ఒక సూర్యుడి కాంతి, అంటే సూర్యుడు ఏమవుతున్నాడంటే బాగా ఎక్స్పోజ్ అయిపోయి, అంటే బాగా మండించబడి ఒక్కసారికి ఏమవుతున్నాడంటే నల్లగా మారిపోయి బ్లాక్ హోల్గా తయారవుతుంది.
అలాంటి ఒక బ్లాక్ హోల్ తయారైనప్పుడు ఆ బ్లాక్ హోల్లోకి భూమి ఏమవుతుందంటే లోపలికి లాక్కెళ్ళిపోతుంది. అంటే ఒక సునామీలో సముద్రంలో ఒక సుడిగుండంలో ఒక వస్తువు పడితే అది ఎక్కడికి చేరుతుందో తెలియదు ఎవరికి. దానికన్నా భయంకరంగా శూన్యంలో ఒక గ్రావిటీ లేనప్పుడు ఈ భూమి ఏమైపోతుందంటే నాశనం అయిపోద్ది. అంటే మనం ఒక కక్షలో తిరుగుతున్నాం. ఈ కక్షలో తిరుగుతున్నప్పుడు ఆ ఆర్బిట్ మన చుట్టూ కావలుగా ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుడు మన మీద పడుతున్న ప్రతి ఆస్ట్రాయిడ్ ఏం చేస్తుంది? దాని మీద పడుతుంది. అప్పుడు మన మీదకి రావాల్సినది ఏమవుతుంది? ఉగ్రత తప్పించబడుతుంది. రేపుడు సూర్యుడు కక్ష మారింది అంటే మనం తిరుగుతున్న విధానం ఏమవుతుందండి? దారి తప్పుతుంది. ఇదంతా నేను ఎలా మాట్లాడుతున్నాను? ప్రెజెంట్ ఉన్న సైన్స్ దాని నుంచి మాట్లాడుతున్నాను. అంటే అది తప్పినప్పుడు సూర్యుడు తన యొక్క కక్ష తప్పినప్పుడు ఆటోమేటిక్గా తన చుట్టూ తిరుగుతున్న గ్రహాలన్నీ కూడా ఏమవుతాయి? కక్షలు తప్పుతాయి. తప్పినప్పుడు ఏమవుతాయి? భూమి మీద ఢీక్కుంటాయి. మనం దానిలోకి వెళ్ళిపోతాము. అంటే శూన్యం అనేది ఇంక తయారవుతుంది. అంటే దేవుడు ఏదైతే మొదటి తయారు చేశాడో, అంటే శూన్యం నుంచి ఏం చేశాడు దేవుడు? భూమిని తయారు చేశాడు. చివరికి అదేమవ్వాలా? శూన్యంగా మారిపోవాలి. ఏమీ లేకుండా జరగాలి. అంటే దేవుడు ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి తన చేతి సృష్టిని ఏం చేస్తున్నాడంటే నాశనం చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి మనకి ఇదే విషయము యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఇంకోసారి చూద్దాం. ఇందాక యోవేలు 2:10-11 చదివాం కదా. అది ఎందుకు ఇదంతా అంటే యోవేలు 2:2 చూద్దాం. రెండవ అధ్యాయం 2వ వచనం. ఆ దినము అంధకారమయమగు ఉన్నును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. చాలా. అంటే ఇక్కడ ఇదే విషయం మరలా చెప్తాను. ఆయనకు కూడా బయలుపరిచిన విషయం ఇది జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎప్పుడు పదే మనం మాట్లాడుకున్న ఒకే ఒకటి ఏంటిది? అది పాత నిబంధన గ్రంథం అనేది, ధర్మశాస్త్రం అనేది జరగబోయే వాటి యొక్క ఛాయలు, నీడలు. ఖచ్చితంగా ఇది ఏదైతే రాయబడిందో ఆ విషయాలన్నీ కూడా జరుగుతాయి. దాని గురించే ప్రవక్త అయిన అపోస్తుడైన యోహాను గారికి దేవుడు దర్శనంగా మాట్లాడి చూపిస్తున్నాడు. ఈ విషయం జరిగినప్పుడు జనములందరూ ఏం చేస్తారంట? అయ్యో అయ్యో, ఇటువంటి శ్రమను తప్పించుకోలేకపోయామే, మేము భక్తి జీవితాన్ని జీవిస్తున్నాం అనుకుని నటిస్తూ మేము బ్రతుకుతున్నాం అనే విషయము మేము గ్రహించలేకపోయామే. ఆ సమయం అనేది అప్పుడు ఇంక ఉండదు. ఎందుకు సమయం ఉండదని చూపించడానికి కోసం. సమయం ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ, దానికి ఒక గుర్తుగా దేవుడు మనకి ఏం పెట్టాడంటే సూర్యుడు చంద్రుడుగా మన మధ్యలో నిలబడి ఉంది. ఈ విషయంలో కొనకుండా ఎవరైతే ఇంకనూ పాపపు స్వభావములు చిక్కబడి ఇంకనూ తన యొక్క స్వరూపమును మార్చుకోకుండా, ఏదైతే పాడైపోయిన జీవితాన్ని మరలా కట్టుకోకుండా ఇంకనూ చూద్దాములే అని ఆలస్యం చేస్తున్నట్లయితే దేవుని రాక బహు సమీపంగా ఉంది. మనం చూస్తున్న ప్రతిదీ కూడా ఇది మనం చూసింది 2012లో 15లో అనుకుంటాను. అప్పుడు ఒక న్యూస్ హల్చలైంది, మీకు గుర్తుందో లేదో? సూర్యుడి మీద నల్లగా మచ్చలు వచ్చేస్తున్నాయి, బ్లాక్ హోల్ తయారవుతుంది, ఇంకొక సూపర్ మూన్గా మారి దాని తర్వాత బ్లాస్ట్ అవుతుంది అని చెప్పేసి న్యూస్ ఒకటి స్ప్రెడ్ అయింది ఆ టైంలో. అంటే ఆ టైంలోనే స్టార్ట్ అయిందంటే చూడండి, అంటే ఇంకనూ అంటే ప్రతిదీ జరగవలసినవన్నీ జరుగుతూ స్టార్ట్ అయిపోయినాయి. మనమే ఇంకనూ కళ్ళు తెరవబడలేకుండా ఏం చూస్తున్నాం? ఎదురు చూస్తూ ఉన్నాం. నిశ్చయంగా మనం తప్పించబడాలి అంటే క్రీస్తు రక్తాన్ని కింద చేరాలి, క్రీస్తుని అంగీకరించాలి. ఎందుకంటే నా ద్వారం తప్పితే తండ్రి యొద్దకి ఎవరునూ వెళ్ళలేరు. కేవలం క్రీస్తు నామం మాత్రం తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది మన తండ్రి దగ్గరికి. ఆ పరలోక రాజ్యంలో ఆ ధవల సింహాసనం కూర్చున్న వాడిని చూడాలంటే కేవలం ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారే. ఆడ ఒకే చోట సింహము, గొర్రెపిల్ల ఒకే చోట నిలబడే స్థలంలో మనం ఉండాలి. మనం ఈ రీతిగా ఉండాలి. కానీ మన జీవితాల్లో ఇంకనూ సమయం ఉంది, ఇంకనూ సద్వినియోగపరుచుకుందాంలే, ఇంకా చూద్దాంలే, పిల్లలు ఎదగాలి, పిల్లలు చూడాలి అనుకుంటే నిజంగానే చూడాలి, కాదనట్లా. కానీ ఆత్మీయస్థితి కూడా చూసుకోవాలి కదా. రేపే దేవుని యొక్క రహస్య రాకడ వస్తే ఏం చేస్తావు? సంఘంగా నువ్వు ఎత్తబడేదానికి ఉన్నావా? నీ పాపపు జీవితాన్ని వదిలేసుకొని, పాపపు బ్రతుకును వదిలేసుకొని, దేవుళ్ళకి నిజంగా కనిపెట్టుకుంటూ, దేవుని మీద నిజంగా విశ్వాసం కనపరుస్తూ, దేవుని వైపు నిజంగా ఆనుకున్న రీతిగానే ఉన్నావా?
అలా ఉన్నాం అనుకుని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. ధనవంతుడు ప్రార్థిస్తున్నాడంట, దేవుడు నా చిన్నప్పటి నుంచి నీకు దశంభాగం తీశాను, చిన్నప్పటి నుంచి నీ భక్తి విధానం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, సమస్తమును మొత్తము చేస్తున్నాను, నిన్ను ఆ శంకరి వల్లే చేయట్లేదు, ఆ శంకరి వరకు తిరగట్లేదు, నాలో పాపం జీవితం లేదు. కానీ అలాంటి ప్రార్థన దేవుడు ఏం చేశాడు? అంగీకరించలేదు. దేవుడికి కావాల్సింది గొప్ప గొప్ప మాటలు చేసే పనుల ద్వారా కాదండి, హృదయం. ఆ యొక్క హృదయం నిజంగా శుద్ధిగా ఉందా? దేవుని వాక్యము కట్టబడి ఆ యొక్క వాక్యం అనేది ఆ హృదయం నిజంగా ఫలవృద్ధిగా ఉందా? మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఒకవేళ మీరు అలా లేరా, ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీరు ఇంకనూ